జగిత్యాల ప్రెస్ క్లబ్ లో మెడికోవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. కలుషిత నీరు, అపరిశుభ్ర ఆహారంతో గ్యాస్ట్రో సమస్యలు వస్తాయని హెచ్చరించారు. గాయాలను నిర్లక్ష్యం చేస్తే సెల్యులైట్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్యాస్ట్రో సర్జన్, మెడికోవర్ హాస్పిటల్, కరీంనగర్. సో ఈరోజు మనము సెల్యులైటిస్ మరియు వర్షాకాలంలో వచ్చే జబ్బులు, దాంతో పాటుగా సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ ఏంటిది, దాని గురించి, దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, ఏమేమి సర్జరీస్ ఆ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి, మనం ఆ సేవలు ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో ముందుగా ఏంటంటే మనము సెల్యులైటిస్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో వర్షాకాలంలో మనం నీళ్ళలో నడుస్తున్నప్పుడు కానీ కాళ్ళకి చెప్పులు అలాంటివి లేకపోవడము, ఇలాంటి కండిషన్లో వాటికి చిన్న దెబ్బ తగిలినా కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అనేది కాళ్ళలోకి పాకడం జరుగుతుంది. సో జనరల్గా కాళ్ళకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మరియు షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఏంటంటే ఇమ్మీడియట్ గా తొందరగా రక్తం సరఫరా సరిగ్గా ఉండదు కాబట్టి ఇమ్మీడియట్ గా 1-2 days లోనే సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే, సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ కొంచెం వాపు, ఎరుపు లాంటివి రావడము, ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థిషియాలజీ, మెడికోవర్ హాస్పిటల్స్, కరీంనగర్. అండ్ నేను అనస్థిషియా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఇందాక డాక్టర్ దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే కడుపుకు సంబంధించి ఆపరేషన్స్, అంటే వారు సూపర్ స్పెషలిస్ట్, అంటే ఎంసీహెచ్ చేసిన వారు. మామూలుగా జనరల్ సర్జరీ అంటేనేమో అపెండిక్స్ కానీ, లేదంటే పేగుకు రంగం పడితే చిన్న చిన్న ఆపరేషన్స్ అనేవి జగిత్యాల లెవెల్లో కానీ అన్ని సెంటర్స్ జరుగుతాయి. కానీ ఈ ప్యాంక్రియాస్కి సంబంధించినవి, లేకుంటే పేగులలో గడ్డలు ఉండడం కానీ, కొన్ని హై ఎండ్ సర్జరీస్ అంటే డయాగ్నోస్ కానివి మేము అక్కడ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సర్జరీ 5 hours 6 hours జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు ప్రెగ్నెంట్ లేడీకి లివర్లో పెద్ద సిస్ట్ ఇన్ఫెక్షన్ వలన వచ్చింది. అది దాదాపు 3-4 గంటల ఆపరేషన్. ప్రెగ్నెంట్ లేడీకి అనస్థిషియా ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది. బేబీని ప్లస్ మదర్ని ఇద్దరికి అనస్థిషియా, అంటే మదర్కి ఇస్తే అనస్థిషియా బేబీకి కూడా పోతుంది. కాబట్టి బేబీని కూడా దృష్టిలో పెట్టుకొని అనస్థిషియా ఇవ్వడం జరుగుతుంది. అంటే మదర్ కండిషన్ స్టేబుల్గా ఉంచాలి మనం, ఉంటే బేబీ కూడా స్టేబుల్ ఉంటుంది. అట్లా 2 సార్లు ఇవ్వడం జరిగింది ఆమెకు. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అయింది. సో ఇట్లాంటి కేసెస్ బయట ఎవరు చేయరు అసలు. సో మెడికోవర్లో చాలా హై ఎండ్ సర్జరీస్ జరుగుతున్నాయి. కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థిషియాలజీ,